డిబేట్స్లో కానివ్వండి, ఇంటర్వ్యూల్లో కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం తరపున పోరాటం చేసి వాళ్ళ తప్పిదాలన్నీ ఎండగట్టారు. ఇక మున్ముందు అరుణ గారి రోల్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి వర్కౌట్ చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అందరం కలిసి మా నాయకుడు, కార్యకర్తలము, వీర మహిళలు అందరం కలిసి అసుర సంహారం చేశాం ఈరోజు. ఇక మా నాయకుడు పట్టాభిషేకం మిగిలింది. పట్టాభిషేకం అనంతరం మా నాయకుడు రాజ్య పరిపాలన కోసం పొత్తులో ఉన్న పార్టీల యొక్క నాయకులతోటి, అలాగే ఈ రాష్ట్రానికి సీఎం కాబోయేటువంటి ముఖ్యమంత్రి కాబోయేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఎవరైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. రాజకీయంగా ఈ రాష్ట్ర బాగు కోసం మా నాయకుడు చేసిన త్యాగం ఈరోజు ప్రజలు గుర్తించారు, అఖండమైన మెజారిటీ ఇచ్చారు. 21కి 21 కళ్యాణ్ గారికి అలాగే టీడీపీకి కూడా భారీ మెజారిటీ ఇవ్వడం అనేది నిజంగా ప్రజలు నమ్మారు కాబట్టి ఇంత మెజారిటీ అనేది సాధ్యమైంది. రాబోయే రోజుల్లో మా రోల్ ఏంటి అనేది డిసైడ్ చేయాల్సింది మా నాయకుడు, మేము కాదు. ఆయన ఏ బాధ్యతలు అప్పగించినా ఈ రాష్ట్రం కోసం చేయడానికి మేము సిద్ధం. అంటే మొన్నటి వరకు కూడా కూటమితో అధికారులు కుమ్మక్కైపోయారు కాబట్టి ఎన్నికలని చాలా వాళ్ళకు అనుకూలంగా చేసుకొని వాళ్ళకు అనుకూలంగా నెంబర్లు క్రియేట్ చేసుకున్నారన్నట్టుగా కూడా ఇప్పుడు వైసీపీ తాజాగా యూటర్న్ తీసుకొని కొన్ని కామెంట్స్ చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ కామెంట్స్ని? వెనకటికి ఎవడో ఆడలేక మధ్యలో ఓడన్నాడంట. అట్లాగే ఈయనకి 151 ఇస్తేనేమో ఈయన పెద్ద ప్రజానాయకుడు అయిపోయాడు, ప్రజలు భారీగా ఈయనకి విజయం ఇచ్చారు. ఈ దరిద్రుడి పాలన నచ్చక ఇప్పుడు అప్పటి ప్రతిపక్షమైనటువంటి ఎన్డీఏ కూటమిని ఈరోజు అధికార పక్షంగా చేస్తుంటే ఈ రోజు మాత్రం మధ్యలో ఓడయ్యాయి జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు మమ్మల్ని ఏమంటే ఆ రోజు ఆయన చేసినట్టు ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఆ రోజు అతను చేసినట్టు ఒప్పుకున్నా సరే ఈరోజు మేము చేయలే. ఈరోజు ఖచ్చితంగా ప్రజలు నిస్వార్థంగా ఓట్లేశారు, మేము చాలా నిజాయితీగా గెలిచామంతే. అంటే చాలా బ్లైండ్గా జన సైనికులందరూ కూడా కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫాలో అయ్యారు. వ్యూహాన్ని నాకు వదిలేయండి అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగానే కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దానికి శిరసా వహించి అందరూ కూడా పని చేసుకుంటూ వెళ్ళారు తప్ప ప్రతిఫలాన్ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రేంజ్లో వస్తుందని చెప్పేసి. అంటే కళ్యాణ్ గారు అంత స్టాటిస్టిక్స్గా ఎలా వర్కౌట్ చేయగలిగారు? ఆయనకి ఏమైనా పర్సనల్గా కానివ్వండి, లేకపోతే ఎవరైనా రాజకీయ ఉద్దండులు ఆయనకు గైడ్ చేశారా, లేకపోతే ఆయన స్వయం నిర్ణయం అంటే మీరేం చెప్తారు? ఆశించడం తెలియని నాయకుడు యాచిస్తే ఎంతటి వరమైనా సాధ్యమైద్ది. అందులో భాగంగానే ఇటు ఎన్డీఏ కూటమి అధికారంలో పొత్తులోకి రావడం కానివ్వండి, టీడీపీ కూడా మేము ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నాం వాటికి ఆమోదం తెలపడం కానివ్వండి, అలాగే ప్రజలు ఇవాళ ఓటర్ దేవుడు కూడా ఇవాళ విజయం అనేది పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వాళ్ళ ప్రజల్ని రాష్ట్రం కోసం యాచించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆ వరం అందించారు. ఇవాళ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు అనడానికే ఉదాహరణ ఈ ఎలక్షన్. ఇవాళ ఈ ఎలక్షన్ ఆఫ్ ద 2024 హీరో పవన్ కళ్యాణ్ గారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటాం కదా, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్, బ్యాటింగ్ అంతా చేసిన వాళ్ళని ఎలాగా అంటామో, ఇవాళ పొత్తు కలపడం దగ్గర నుంచి, త్యాగాలు చేయటం దగ్గర నుంచి, నాయకుల మార్పులు చేర్పుల దగ్గర నుంచి, కేంద్రం నుంచి రాష్ట్రానికి జుట్లు ముడేసి మరి మనం కలిసి ఉండాల్సిందని చెప్పేసి ఒప్పించడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ A to Z పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి, అందుకు ఒక పొత్తులో ఉన్నటువంటి పార్టీల యొక్క అధ్యక్షులు కూడా సహకరించారు కాబట్టి ఇవాళ ఇది అందరి సమిష్టి కృషి, సమిష్టి విజయం. అంటే కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరిగినాయి, లైవ్ స్క్రీన్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఆ కార్యకర్తలు కానివ్వండి, అభిమానుల కోలాహలం, ఆనందోత్సాహాలని దగ్గరుండి చూశారు కదా, ఎలా అనిపించింది? అంటే ఈ రిజల్ట్స్ అక్కడ లైవ్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం ఎలా చూస్తారు మీరు? ప్రతి కార్యకర్త 5 ఏళ్ల కష్టం ఇది, ప్రతి కార్యకర్త 10 ఏళ్ల నమ్మకం ఇది, ప్రతి నాయకుడు వీర మహిళల యొక్క త్యాగం ఇది. అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఇది. ఈరోజు మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంటే ఆనంద బాష్పాలని ఇప్పటివరకు నేను వింటమే తప్ప ఎప్పుడు నేను ఫీల్ అవ్వాలా, బట్ ఇవాళ ఫీల్ అయ్యాను. నాకు ఇందాక అసలు ఒక్కసారిగా అందరూ సారు మెజారిటీ చూపించేసి 21కి 21 ప్రజెంట్ లీడింగ్లో ఉన్నామని చెప్పేసి చూపిస్తూ ఉంటే నాకు తెలియకుండానే కళ్ళ వెంట కారిపోయాయి నీళ్లు. అంటే ఎన్నాళ్ళుగా మాలో ఆవేదన, ఆ బాధ, ఆ బాధ్యత దాగుందో ఇవాళ తన్నుకొని బయటకు వస్తుంది. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా, నిస్వార్థం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి తెలుసు ఆ బాధ ఏంటో, ఇవాళ కలిగే ఆనందం ఏంటో. రానున్న రోజుల్లో కూడా ఇది అధికారంగా కాకుండా బాధ్యతగా తీసుకుంటాము. ఇంతే బాధ్యతగా రాష్ట్రం కోసం పనిచేస్తాం మేము. ఫైనల్గా అరుణ హెల్త్ ఎలా ఉంది? అంటే రీసెంట్గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొంత హాస్పిటల్ పాలయ్యారు కదా, ఇప్పుడు మీ కండిషన్ ఎలా ఉంది? ఇంకా కొంచెం టైం పట్టిద్ది నేను రికవర్ అవ్వడానికి, రిబ్స్ కాబట్టి ప్రాబ్లం అయింది. బట్ అయినా ఈ 5 ఏళ్ళు పడ్డ కష్టం అంతా మర్చిపోవాలి అంటే ఈరోజు ఆనందాన్ని మిస్ అవ్వకూడదు. అందుకే సుదూర ప్రయాణం చేసి కష్టమైనా సరే ఇష్టంగా ఇక్కడ దాకా వచ్చాను. అంటే మీరు హాస్పిటల్ పాలైన తర్వాత కొంత పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదు, కొంత ఇది చేసిందని కూడా నేను కొన్ని వార్తలు అయితే విన్నాను. నిజమేనా ఈ వార్తలో? నిజముందా అబద్ధం ఉందా? అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, అరుణ ఆసుపత్రి పాలైనా కనీసం ఆమెను పరామర్శించడానికి కూడా ఎవరు రాలేకపోయారు అన్నట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. నిజమా అబద్ధం? పచ్చి అబద్ధం అండి. నా హాస్పిటల్ బిల్లు కట్టింది పార్టీ,
నాకు నిరంతరం రోజు ఉదయం పూట మనోహర్ గారు చేస్తే సాయంత్రం నాగబాబు గారు కాల్ చేశారు, ఎలా ఉందని. ఈవెన్ నేను ఒకవేళ మాట్లాడలేని కండిషన్లో ఉంటే నా భర్త కూడా కాల్ చేసి తను జాగ్రత్తగా ఇంటికి రావడం మాకు ఇంపార్టెంట్, ఎంత ఖర్చు అయినా మేము పెట్టుకుంటామని చెప్పేసి నా హాస్పిటల్ బిల్లు పార్టీ కట్టింది. పార్టీయే నా గురించి పట్టించుకుంది. స్టిల్ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా ఖర్చుల కోసం డబ్బులు పంపించింది పార్టీ. నాగబాబు గారు పంపించారు డబ్బులు. నన్ను చాలా జాగ్రత్తగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు చూసుకున్నారు. ఇందులో ఊహాగానాలు పుకార్లే తప్ప, అది కూడా వైసీపీ సృష్టించిద్ది వాళ్ళ బొంద, లేదంటే ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు ఎవరిని సృష్టించి ఉంటారేమో తప్ప. నా బిల్ నుంచి నా ఖర్చుల వరకు ఇప్పటికీ పార్టీ భరించింది హాస్పిటలైజేషన్ దగ్గర నుంచి. ఫైనల్గా అంటే వేరే మహిళలను కానివ్వండి, తెలుగు మహిళలను కానివ్వండి, చాలా జుగుప్సాకరంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది వ్యక్తులు చాలా చండాలంగా ట్రోలింగ్ చేస్తూ చాలా అసభ్యకరంగా అయితే మీ మీద రాతలు కానివ్వండి, మీ వెనకాల గోతులు తవ్వడం కానివ్వండి చేశారు కదా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే పందాన్ని ఎంచుకొని మళ్ళీ వైసీపీలో ఉన్న మహిళల మీద ఈ రకమైన కుయుతులు కుట్రలు పడిన పరిస్థితి ఉంటుందా? లేదు, కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరైనా మహిళలే కాబట్టి అందరినీ గౌరవించాలన్న కోణంలో వెళ్తారు. వైసీపీలో ఉన్న నాయకుడు ఒక ఫ్యాక్షనిస్టు, ఒక మానవతా విలువలు లేని వ్యక్తి, కుటుంబ బంధాలకు బాంధవ్యాలకు ఎలాంటి విలువలు ఇవ్వకుండా అధికారం కోసం, డబ్బుల కోసం ఆత్మీయులను కూడా చంపుకోగలిగే వ్యక్తి కాబట్టి అతని నాయకత్వంలో నడిచినటువంటి వైసీపీ పేటీఎం కుక్కలు లాంటి వ్యక్తులందరూ కూడా అలాగ ప్రవర్తించారు. బట్ మా పార్టీలో ఉన్న నాయకులు, టీడీపీలో ఉన్న నాయకులు, బీజేపీలో ఉన్న నాయకులు మానవతా విలువలు ఉన్నవాళ్ళు. వైసీపీలో ఉన్న మహిళలకు హామీ ఇస్తున్నాము, మా పార్టీలో ఉన్నటువంటి ఎవరి నుంచి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది చట్టపరంగా మీరు ఇప్పటివరకు చేసిన తప్పులకు శిక్షించే విధంగా యాక్షన్ తీసుకుంటామేమో తప్ప మిమ్మల్ని వ్యక్తిగత దూషణలు చేయడం, అసభ్యంగా చిత్రీకరించడం, లేదా ఎలాంటి దాడులకు పాల్పడటం ఇట్లాంటి ఏవి మా పార్టీల నుంచి మీకు చేయరు. ఆ హామీ అయితే ఇస్తున్నాం మేము ఎన్డీఏ కూటమి తరపు నుంచి వైసీపీ మహిళలకి. లాస్ట్ కొంచెం అరుణ వైసీపీ ఈ సందర్భంగా కళ్యాణ్ గారు చెప్పినట్టు సింహం గడ్డం తీసుకుంటే జగన్ రాష్ట్రం అంతా సిద్ధం అని బ్యానర్లు వేసావు కదా, ఇక సిద్ధం అవ్వు, చర్లపల్లె చెంచలగూడ నువ్వే డిసైడ్ చేసుకో. అంతేనా?